నమస్తే అండి. నా పేరు అనిల్ కుమార్. నేను కన్సల్టెంట్ న్యూరో సర్జన్, సిటీ న్యూరో సెంటర్, మియాపూర్. సెరెబ్రల్ పాల్సీ అంటే పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి బ్రీతింగ్ అందక గానీ, లేదంటే ఉమ్మనీరు మింగేయడం వల్ల గానీ, కొంతసేపు వాళ్ళకి బ్రెయిన్‌కి ఆక్సిజన్ అందదు. ఆక్సిజన్ అందకపోవడం వల్ల బ్రెయిన్ బాగా సెన్సిటివ్ ఏరియా అండి. దానికి చాలా డిమాండ్ ఆఫ్ ఆక్సిజన్ చాలా ఎక్కువుంటది వెన్ కంపేర్డ్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. సో, ఎప్పుడైతే ఆక్సిజన్ సరిగ్గా అందలేదో బ్రెయిన్‌లో ఇర్రివర్సిబుల్‌గా డ్యామేజ్ అయిపోతది. ఈ డ్యామేజే మనకి బయటకు కనబడుతది. అది సెరెబ్రల్ పాల్సీ లాగా. సాధారణంగా ఈ పిల్లలు ఎట్లా ఉంటారంటే, మాటలో కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి. కానీ సీరియస్‌గా ఎఫెక్ట్ అయిందో దాన్ని బట్టి పేషెంట్ ప్రెజెంట్ అవుతాడు. సాధారణంగా వీళ్ళలో ఏమవుతదంటే చేతులు, కాళ్ళు బాగా టైట్‌గా ఉంటాయి. పెరుగుతున్న కొలది ఈ టైట్‌నెస్ ఇంకా పెరుగుతది. అండ్ ఒకవేళ అంత పెద్దగా ఎఫెక్షన్ లేదు అంటే గనక వాళ్ళు ఆలోచన విధానం గానీ, కమ్యూనికేషన్ గానీ బానే ఉంటాయి. ఈ టైట్‌నెస్ అనే దానికి మనం ఫస్ట్ ఏం చేస్తామంటే, ఫస్ట్ మొడాలిటీ ఈజ్ ఫిజియోథెరపీ. ఈ పేషెంట్స్‌లో రెగ్యులర్‌గా ఫిజియోథెరపీ చేయించాల్సి ఉంటది. చేతులకి గానీ, కాళ్ళకి గానీ అండ్ అండర్ సూపర్విజన్. ఇప్పుడు మనం చాలామంది ఏం చేస్తారంటే, ఒకసారి, 2 సార్లు చేస్తారు, వదిలేస్తారు. ఇది అట్లా కాదు. ఫిజియోథెరపీ అనేది రోజు చేయాలే. అండ్ మనం ఆ ఫిజియోథెరపిస్ట్ రెగ్యులర్‌గా మనం వెళ్తా ఉండాలి. ఎక్సర్‌సైజులు నేర్పిస్తారు. ఆ ఎక్సర్‌సైజులంతా అయ్యి కొంచెం ఇంప్రూవ్‌మెంట్ వచ్చాక నెక్స్ట్ టైప్ ఆఫ్ ఎక్సర్‌సైజెస్ ఉంటాయి. దాని తర్వాత ఇంకొక నెక్స్ట్ టైప్ ఆఫ్ ఎక్సర్‌సైజెస్ ఉంటాయి. సో, పిల్లలు పెరిగే కొలది వాళ్ళ తాలూకా ఎక్సర్‌సైజ్ విధానం మారుతది. అండ్ సజెషన్స్ కూడా మారుతాయి. ఎప్పుడైతే ఈ టైట్‌నెస్ అనేది ఇంకా ఇంకా పెరుగుతుంది, ఫిజియోథెరపీ వల్ల కూడా ఇంప్రూవ్ కావట్లేదు అంటే మందులు స్టార్ట్ చేస్తాం. మందుల్లో వల్ల కూడా ఇంప్రూవ్‌మెంట్ లేదు అంటే చిన్న చిన్న ఇంజెక్షన్స్ ఉంటాయి. బొటాక్స్ గానీ అట్లాంటివి ఇచ్చి కొంచెం అది తగ్గించడానికి ట్రై చేస్తాం. ఇంకా సివియర్ పరిస్థితుల్లో ఏమవుతదంటే ఆపరేషన్స్ కూడా చేస్తామండి దీంట్లో. దీంట్లో ఏమవుతదంటే ఒకవేళ 2 కాళ్ళు బాగా టైట్ ఉన్నాయనుకుంటే ఎస్‌డిఆర్ అని ఉంటది. సెలెక్టివ్ డార్సల్ రైజోటమీ అని. దాంట్లో ఆపరేషన్ చేసి కొంచెం కాళ్ళలో ఉన్న టైట్‌నెస్‌ని తగ్గిస్తాం. అండ్ స్పెసిఫిక్‌గా ఒకే కాలులో ఉంది, ఒకే చేతిలో ఉంది అనుకుంటే దానికి సెలెక్టివ్ పెరిఫెరల్ న్యూరాటమీస్ అని ఉంటాయి. ఆ ఆపరేషన్స్ చేస్తాం. కానీ ఆపరేషన్ చేసినంత మాత్రాన పూర్తిగా 100% నయమవుతది అన్నది కాదు. ఆపరేషన్ ఈజ్ ఓన్లీ కాంప్లిమెంటరీ టు ఫిజియోథెరపీ. ఫిజియోథెరపీ రెగ్యులర్‌గా చేయించుకోవాలి. ఫిజియోథెరపీ వల్ల ఇంకా ఇబ్బంది అవుతుందంటే దాని మీద మెడిసిన్ యాడ్ చేస్తాము. దాని మీద ఇంజెక్షన్స్ ఇస్తాము. దాని మీద సర్జరీ చేస్తాం. కానీ అన్నీ అయిన తర్వాత కూడా మళ్ళీ రెగ్యులర్‌గా ఫిజియోథెరపీ మనం రెగ్యులర్‌గా చేసుకోవాల్సి ఉంటది. ఒకవేళ ఓన్లీ చేతులు, కాళ్ళనే ఇన్వాల్వ్ అయినాయి అనుకోండి, వాళ్ళు మెంటల్‌గా మేధో ఇది కూడా బానే ఉంటది. సో, వాళ్ళు అర్థం చేసుకునేది గానీ, స్కూల్‌కెళ్ళడం గానీ అవన్నీ కూడా బానే ఉంటాయి. మెయిన్‌లీ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ బాగా రిస్ట్రిక్ట్ అవుతది. సో, ఇది కూడా ఏంటంటే కొంతమందికి ఒక చెయ్యి ఇన్వాల్వ్ అవ్వడము, లేదంటే 2 చేతులు ఇన్వాల్వ్ అవ్వడం, 2 కాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం, లేదా కొంతమందికి సివియర్ కేసెస్‌లో ఏంటంటే 2 చేతులు, 2 కాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేట్టు ఉంటాయి. సో, వీళ్ళని ఏంటంటే పేషెంట్ బట్టి డిఫర్ అవుతది. వెదర్ వీళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతారా అంటే, తక్కువ సివియారిటీ ఉంటే గనక నార్మల్ లైఫ్ కూడా లీడ్ చేయగలుగుతారు.